నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రకరకాల కారణాలతో ఇంటి నుండి వెళ్లిపోయిన 478 మందిని పట్టుకొని వారి కుటుంబాలకు అప్పగించిన ప్రకాశం పోలీసులు. ఎవరు క్షణికావేశాలకు గురి కాకుండా పిల్లలను బాగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించిన జిల్లా ఎస్పీ దామోదర్. జనవరి 10 నుండి 12వ తేదీ వరకు A1 ఫంక్షన్ హాల్లో జరగనున్న క్రెడై ప్రాపర్టీ షోకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఒంగోలులో 3 రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే జిల్లాకు చెందిన 478 కుటుంబాల్లో ప్రకాశం పోలీసులు వెలుగులు నింపారు. రకరకాల కారణాలతో ఇంటి నుండి వెళ్లిపోయిన 478 మందిని ప్రకాశం పోలీసులు చాకచక్యంగా పట్టుకొని వారి కుటుంబాలకు అప్పగించారు. కొంతమంది అయితే కనబడకుండా పోయినా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వారిపై ఆశలు వదులుకున్నారు. అయితే పోలీసులు మాత్రం తప్పిపోయిన వారు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారిని వారి కుటుంబాలకు అప్పగించడంతో ఆ కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఏడాది వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్ అయిన వారిని పట్టుకునేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక ఎస్ఐ, 5 సిబ్బందితో మిస్సింగ్ అయిన వారి కదలికను గుర్తించి 478 మందిని చాకచక్యంగా పట్టుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ కుటుంబాలకు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు వచ్చినట్లయింది. మిస్సింగ్ అయిన వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ వారితో స్వయంగా మాట్లాడారు. ఎందుకు ఇంట్లో నుండి వెళ్లిపోయారు, అలా వెళ్లడం వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో ఎస్పీ స్వయంగా వారికి చెప్పి సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి తప్పితే ఇలా ఇంట్లో నుండి వెళ్లి తల్లిదండ్రులను బాధ పెట్టవద్దని సూచించారు. అదే సమయంలో కొంతమంది పిల్లలు ఇంట్లో నుండి వెళ్లడంతో వారి తల్లిదండ్రులకు కూడా ఎస్పీ దామోదర్ హితబోధ చేశారు. పరీక్షలో ఫెయిల్ అయ్యారనో, మాట వినడం లేదనో పిల్లల్ని గట్టిగా మందలించవద్దని సూచించారు. ప్రేమగా వారిని దగ్గరకు తీసుకొని శాంతంగా చెబితే పిల్లలు ఇంట్లో నుండి వెళ్లరని ఎస్పీ తల్లిదండ్రులకు చెప్పారు. కుటుంబాలన్నీ కూడా వేరే వేరే రీజన్స్ తో ఇబ్బంది పడటంలోనూ లేదంటే ఇంకా వేరే విషయంలో భార్యాభర్తలు గొడవ పడటం. 8 నెలలు 9 నెలలు బాబు ఈ తెలిసిన వాళ్ళు పక్కింట్లో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ తీసుకెళ్ళిపోయి వేరే గుడ్లూరు మండలంలో మీకు చేర్చడంలో మాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ మీ పోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యుల్ని అలాగే తీసుకొని రావటం, కొన్నిసార్లు చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ పిల్లల్ని, ఈ బాబుని కూడా తీసుకెళ్ళిపోయారు రీసెంట్గా. ఒకసారి చూపెట్టాము. అనంతరం ఎస్పీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో 581 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని, వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 478 మందిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు చెప్పారు. వీరిలో 18 మంది అబ్బాయిలు, 104 మంది అమ్మాయిలు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. 18 సంవత్సరాలు పైబడిన వారిలో 104 మంది పురుషులు, 257 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. ఎవరు క్షణికావేశాలకు గురి కాకుండా ఇంట్లో పెద్దవారితో శాంతంగా మాట్లాడితే ఎలాంటి మిస్సింగ్ సంఘటనలు జరగవని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 4 వెళ్ళిపోయారు. ఈ టీము, ఈ అబ్బాయి, వీళ్ళ అక్క, ఇంకా వీళ్ళకి తెలిసినటువంటి ఫ్యామిలీ 2. చిన్నపిల్లలకి పెళ్లి చేస్తామన్నటువంటి భయంతో వాళ్ళు చదువుకోవాలన్న ఆలోచన ఉంది. పెళ్లి ఎక్కడ చేస్తారన్న భయంతో వాళ్ళు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయారు. అమ్మాయి వచ్చి ఈ బాబుని తీసుకెళ్ళిపోయింది. ఈ ఒక లేడీ, దయామణి అనే ఒక లేడీ, ఆమెకు తెలిసినటువంటి ఒక అబ్బాయితో కలిసి ఈ చిన్న బాబుని 10 మంత్స్ బాబు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి గుడ్లూరు మండలం ఒక మామిడి తోటలో పెట్టడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ మనం ఒక 5 టీములు ఫామ్ చేసాం. ఆ రోజు చేసి ప్రతి नहाने गया तो किडनैप कर दिया. दुकान लेके आता मैं बोलकर चला गया तो नहीं आना मेरे बच्चे को. पुलिस सर को कंप्लेन किया तो खोज कर मेरे हाथ में आना. చెక్ చేసుకుంటూ ఉంటే పలానా దగ్గర ఉందని తెలిసింది. మన టీం పంపించాం ఇక్కడి నుంచి స్పెషల్గా ఒక ఫ్లైట్లో పంపి మళ్ళీ ఆ పాపని ఇక్కడ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అలాగే డిఫరెంట్ రీజన్స్తో వెళ్ళినటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్, ఈ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి అలిగి దాంట్లో 478 మందిని మనం ట్రేస్ చేయడం జరిగింది.
ప్రకాశం జిల్లా పోలీసులు. 18 మంది అబ్బాయిలు, 104 మంది అమ్మాయిలు, పురుషులు వచ్చి మ్యాన్ వచ్చి 104, అలాగే స్త్రీలు అంటే 18 ఇయర్స్ పైన దాటినటువంటి వాళ్ళు 252 మందిని, మొత్తం 478 మందిని మనం ఈ మిస్సింగ్ అయినటువంటి వాళ్ళని ట్రేస్ చేసి ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళని కూడా మనము స్పెషల్ టీంలు వేసాం. వీళ్ళని కూడా దగ్గరలో మనం ట్రేస్ చేసి ఆ ఫ్యామిలీస్కి దగ్గర చేర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 10 నుండి 12వ తేదీ వరకు A1 ఫంక్షన్ హాల్లో జరగనున్న క్రేడై ప్రాపర్టీ షోకు సంబంధించిన బ్రోచర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో బ్రోచర్ను ఆవిష్కరించిన అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడారు. మేజర్ సిటీస్ లో ఇలాంటి షోలు జరుగుతూ ఉంటాయని, తొలిసారిగా ఒంగోలులో ప్రాపర్టీ షో, మెటీరియల్ షో నిర్వహిస్తున్న ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ను అభినందించారు. ఈ ప్రాపర్టీ షోలో గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, రకరకాల విల్లాస్ అన్నిటినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి కొనుగోలుదారులకు సులభతరం చేయడం మంచి పరిణామమన్నారు. బ్యాంకు లోన్లు కూడా ఇచ్చేలా బ్యాంకర్లను కూడా ప్రాపర్టీ షోలో పాల్గొనేలా చూడడం వల్ల కొనుగోలుదారులకు మరింత సులువుగా ఉంటుందన్నారు. ఒంగోలులో 3 రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘురామయ్య, చైర్మన్ రాజేంద్ర, సభ్యులు పాల్గొన్నారు. జనవరి 10, 11, 12 మన ఏదైతే మన ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ బ్యాంకర్స్ తోటి ఒక షో పెట్టారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మేజర్ సిటీస్లో అక్కడ పెడుతుంటారు. ఇది గ్రానైట్ ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బిల్డర్స్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ సిటీస్లో జరుగుతుంది. మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైము మన వాళ్ళంతా కూడా ఇది పెట్టడం చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి తెలియపరచడానికి ఏం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నాం, అదేవిధంగా ఏమి ఫ్లోరింగ్ వాడుతున్నాం, ఏ విండోకి ఏమి వచ్చినవి వాడుతున్నాం, అదేవిధంగా ఏదైతే మన స్విచ్చెస్ కానీ, లేకపోతే బాత్రూమ్కి ఉండే ప్లంబర్ వర్క్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు అనేది అవసరం. ఇప్పుడుండే సిట్యువేషన్స్లో ల్యాండ్ రేట్ కాస్ట్లు పెరగటం వల్ల సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంటు ఒక 2500, ఒక 3 బెడ్రూము ఉండేటట్టుగా ఒక అపార్ట్మెంట్స్ ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్ అవడానికి కూడా అదొక రీజన్స్. ఆ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ కూడా మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి జరిగేటప్పుడు మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ కూడా పాల్గొంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి. కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు బ్రోచర్ తీసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. ప్రకాశం జిల్లాలో గత వారం రోజుల పాటు కురిసిన అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. జిల్లాలో 11,505 హెక్టార్లలో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. అదే సమయంలో అకాల వర్షాల కారణంగా పొలాల్లో ఉన్న మిగిలిన పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. మనం ఇప్పటికీ 11,505 హెక్టార్లలో వివిధ రకాల పంటలు డ్యామేజ్ అయినట్టుగా మనం ఆల్రెడీ ప్రభుత్వం వారికి నివేదిక పంపడం జరిగింది. దీంట్లో ఎక్కువ విస్తీర్ణంలో మనకి మినుము బాగా ఎక్కువ డ్యామేజ్ అయింది. అదేవిధంగా వరి కూడా మనకి డ్యామేజ్ కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఏమైందంటే ఈ వర్షం పడ్డప్పుడు పైరు నేలకు ఒరిగిపోవడం వల్ల కూడా
మనకి ధాన్యం రంగు మారటం కానీ మొలక రావడం అనేది మనకి జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడక్కడ కూడా పంటని కోసి ఓదెలేసి పెట్టారు, అవన్నీ కూడా తడవటం జరిగింది, అది కూడా జరిగింది. ఈ ఓదెలు వేసినటువంటి దాన్ని కూడా మనం ఎస్టిమేషన్ వేసి పంపడం జరుగుతూ ఉంది. దీన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా రంగు మారిన మొలకెత్తిన ఈ ధాన్యాన్ని కొనేదానికి కూడా ప్రభుత్వం వారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అక్కడి నుంచి మనకి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ రైతుల్ని దాని ప్రకారంగా మనం కొనే ఏర్పాటు చేయడం అనేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెగుళ్ళు కానీ అంటే ఆకు మీద మచ్చలు అనేది వస్తాయి. వీటికి మనము తెగులుకు సంబంధించినటువంటి కార్బనిజం కానీ అంటే బ్యావిస్టిన్ మందు కానీ M45 మందు కానీ బ్లైటాక్స్ ఈ మందులని మనం స్ప్రే చేసినట్లయితే మనకి ఈ తెగుళ్ళు అనేది ఎక్కువ ఆశించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పురుగుకు సంబంధించి మనకి ఎక్కువగా కందిలో మనకి పురుగు ఆశిస్తూ ఉంది, మరొక మచ్చల పురుగు ఆశిస్తూ ఉంది. దీనికి మార్కెట్లో చాలా రకాల మందులు మనకి దొరుకుతూ ఉన్నాయి. వీటిని అంటే ఎక్కువ కాస్ట్ మందు కాకుండా తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి మందులు మనం ముందు స్ప్రే చేసుకుంటే ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఎస్ఫేట్ అనేది మనం స్ప్రే చేసినట్లయితే కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకా పురుగు మనకి ఎక్కువ ఆశించింది అనుకున్నట్లయితే ప్రొక్లైమ్ ఈ రకమైనటువంటి మందు కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా రైతులు ఇప్పుడు వాడేదానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ మందుని మనం స్ప్రే చేసినట్లయితే నివారణ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఒక 20 నుంచి 25 కేజీలు యూరియా కానీ 15 కేజీలు పొటాషియం కానీ మనం వేసినట్లయితే మొక్కలు ఎక్కువగా ఈ తేమని ఉండటం వల్ల మొక్కకు తొందరగా నీకు వడిలిపోయే అవకాశం లేకుండా ఈ యూరియా కానీ అదేవిధంగా పొటాషియం కానీ వేసినట్లయితే మనకి డ్యామేజ్ అనేది బాగా తగ్గుతుంది, మొక్క తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా చేసుకోవాలా. మూడోది, వర్షం పడ్డం వెంటనే ముందుగా రైతులు పొలంలో ఎక్కడైతే నీళ్లు నిలబడ్డాయో వాటిని ఒక చివరన ఆ పొలంలో ఒక చివరికి మనం గండి కొట్టినట్టయితే చిన్నగా మనం మళ్ళులాగా చేసేస్తే వాటిలోంచి నీళ్లు అంటే డ్రైన్ అవుట్ చేయాలి, నీళ్ళని డ్రైన్ అవుట్ చేసేస్తే ముందు మనకి మొక్కలు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకోవాలని రైతులకి తెలియజేస్తూ ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి మాలల అభివృద్ధిని గాలికి వదిలేశారని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైనా చిన్న లోన్ దొరుకుతుందన్న ఆశతో మాల యువత ఎదురు చూసి నిరాశపడిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. సబ్సిడీ రుణాల కోసం 340 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల పరిషత్ అధికారిపై వైసీపీ మూకలు దాడి చేయడాన్ని మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. దళితులకు మేనమామ అని చెప్పుకుంటున్న జగన్ చేస్తున్న పని ఇదేనా అని ప్రశ్నించారు. గాలివీడు వంటి ఘటనలు రాష్ట్రంలో జరిగే ప్రమాదం ఉందని, అధికారులు ఎలాంటి భయాందోళనలు చెందకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని, అందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ శ్రీ పెదపూడి విజయ్ కుమార్ గారు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయటంగా ముఖ్యంగా మనకి రాబోయే రోజుల్లో మరి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి మరి నిధులు కానివ్వండి, మరి గతంలో అమలు చేసినటువంటి NSFDC, NSKFDC అలాగే వృత్తికి సంబంధించినటువంటి మరి అట్లాంటి స్కీములన్నీ కూడా మరి అమలు చేయబోతున్నారు. వాటి గురించి కూడా మరి ఏ విధంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా అమలు చేయాలి అనే విషయాల మీద కూడా మరి మాకు చక్కటి సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా వారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి వారు ఇప్పుడు మరి ఈ కార్పొరేషన్ అభివృద్ధి గురించి వారు తగు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మా హక్కుల గురించి అడిగినప్పుడు కూడా అన్యాయంగా కేసులు పెట్టి పోలీసుల చేత వేధించినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే గత 5 సంవత్సరాల పాటు ఏదైతే మాల జాతికి, మాల యువతకి అన్యాయం జరిగిందో దానిని
మార్చి వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ వైపు మాల యువత చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు నిరాశ ఎదురైంది. ఏదైనా చిన్న లోన్ దొరుకుతుందేమో, స్వయం ఉపాధి పెట్టుకుందాం, ఒక యూనిట్ పెట్టుకుందాం, ఆర్థికంగా స్వావలంబన వైపు వెళ్దామని చెప్పి మాల యువత ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మాల కార్పొరేషన్ చేశాడు, మాది కార్పొరేషన్ చేసింది ఆయనే, రెల్లి కార్పొరేషన్ చేశాడు. కానీ ఒక్క రూపాయి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే గత బడ్జెట్లో 340 కోట్ల రూపాయలని సబ్సిడీ రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్కి కేటాయించింది. ఎన్డీఏ ప్రభుత్వం మాల యువత పట్ల, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పట్ల ఉన్నటువంటి నిబద్ధతని ఈ విధంగా నేను తెలియజేయదలుచుకున్నాను. సో ఏవైతే నిధులు బడ్జెట్లో కేటాయించారో వాటిని తదనుగుణంగా మాల యువత యొక్క ఉపాధి అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించాలి, ఏ విధమైనటువంటి లోన్లు ఇవ్వాలి, ఏ విధమైన యూనిట్స్ ఇవ్వాలి, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల వల్ల ఏదైతే మాలజాతి నష్టపోయిందో, దాదాపు 3 దశాబ్దాల పాటు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయిందో, దాని అంతటి కూడా రిపేర్ చేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని, ముఖ్యంగా మాల కార్పొరేషన్ని గాడిలో పెట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా మాల యువత ఏదైతే ఆశించి ఎస్సీ మాల కార్పొరేషన్ వైపు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా నెరవేర్చేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు గత 5 సంవత్సరాల పాటు ఏదైతే విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకులు ప్రవర్తించారో, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధమైనటువంటి ప్రవర్తన ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అధికారులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారం ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కుల గణనను తక్షణమే నిలుపుదల చేయాలని అంబేద్కర్ సంఘాల జేఏసీ కన్వీనర్ జై భీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని స్థానిక అంబేద్కర్ భవనం నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధం లేకుండా రాష్ట్రంలో కులగణన ప్రక్రియ జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిస్టర్ కమిషన్ను ఎందుకు ఏర్పాటు చేసిందో ప్రజలకు తెలియచేయాలని కోరారు. అనుభవం లేని వారితో చేసిన కులగణన ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేసి బాధ్యత గల అధికారి చేత కులగణన జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 30 వరకు ఉన్న గడువును జనవరి 30 వరకు పొడిగించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అధ్యక్షులు దాసరి సుందరం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధా కోటి, రిపబ్లిక్ పార్టీ కన్వీనర్ రామలింగం, బి రమణయ్య, వికేసీ పార్టీ కన్వీనర్ ఆదినారాయణ, కృపారావు తదితరులు పాల్గొన్నారు. ఏ సంబంధము లేనటువంటి, ఏ బాధ్యత లేనటువంటి అన్ట్రైన్డ్ విలేజ్ వాలంటీర్ చేత వాటిని సర్వే చేయించామని చెప్తున్నారు. వాళ్ళు అసలు ఏ బాధ్యత లేదు వాళ్ళకి. ఈరోజు వాళ్ళకి జీతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళ చేత చేయించి దానినే మీరు స్టాండర్డ్గా తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అది చాలా తప్పుడు విషయము. అందుకని మొదటగా ఈ కులగణన అనేటువంటి దాన్ని రద్దు చేయాలి, దాన్ని ఆపేయాలి. వెంటనే అందరికీ నోటీసుకు తీసుకొచ్చి ఏ పద్ధతిలో గణించబోతున్నారు అనేటువంటి విషయాన్ని బయట పెట్టిన తర్వాతనే చేయాలి. కానీ జనానికి అవేర్నెస్ లేకుండా సీక్రెట్గా ఏదో చేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. రెండవది, అసలు ఈ కులగణన 3 రోజుల్లో ఇంతమంది జనం, ఒక్కొక్క వార్డులో ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క వివరాలని సరిచూసుకోవాలంటే గుంపులుగా ఉంటారు. ఎమ్మడినే వాళ్ళకి విరక్తి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతారు, లేకపోతే వాడు కూలి పనిపోతుందని వాళ్ళు వెళ్ళిపోతారు.
అందువల్ల అది సరైనటువంటి పద్ధతి కాదు. సరైనటువంటి సమయాన్ని కూడా ఇవ్వాలి. ఈ 30వ తారీఖు కాకుండా డిసెంబర్ 30 కాకుండా జనవరి 30వ తారీఖు వరకు టైం పొడిగించాలి. జిల్లాలో అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టం జరిగిందని వారికి సకాలంలో సలహాలు సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వారికి అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా రైతు శిక్షణ కేంద్రంలో ఒంగోలు సింగరాయకొండ సబ్ డివిజన్ల పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అకాల మార్పులను గుర్తిస్తూ రైతులకు తగిన సలహాలు అందించాలని సూచించారు. కొన్ని మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండకపోవడంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సున్నితంగా మందలించారు. ప్రస్తుత రబ్బీ సీజన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలు అడుగుతూ ఉందని, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పూర్తి నివేదికలతో మండల వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉండాలని శ్రీనివాసరావు ఆదేశించారు. రైతులు చెప్పాలి. అది విధానం చెప్పాల్సింది. వేసిన ఎరువులు మొక్కలు అందాలంటే అనేది నువ్వు నాలెడ్జ్ పెంచుకొని రైతు చెప్పే విధానం చెప్పాలి. ఎక్స్టెన్షన్లో 2 నెలలు రైతు వారీగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా వాళ్ళు రైతు దగ్గర పోతే నష్టమైతే చేస్తారు. ఎక్స్టెన్షన్ ఎలా చెప్పాలి? కేజీకి 20-12 మీరు ఏం పాలు చూడండి, పొద్దున్న పెడుతుంటాం కదా, అదేం పాలు పడ్డా వాటి దగ్గర ఏమి చూడండి. ఏ వస్తు ఒంగోలు కానీ తర్వాత ఎంజిపాడు కానీ పతిపాడు కొత్తపట్నం చీమకుర్తి నెసంపూడి రాలేదా జనమా ఇంకా తగ్గలేదా? తగ్గలేదా? ఓకే ఓకే. రెయిన్ ఫాల్ చూస్తేనేమో మీ దగ్గర ఉంటుంది. నిన్న పాము చూస్తే 80 mm ఉంది. మనవాళ్ళు నిజమే మంచి వర్షం పడింది సార్, ఈ పంటకు నష్టం ఉంది, ఈ స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి, దీనివల్ల ఇది ఎఫెక్ట్ పడుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. తెలియటంలే. ఇక్కడేమో ప్రెస్ వాళ్ళు ఇమీడియట్గా అడుగుతుంటారు, ఏంటి మొగ్గు ఉందామంటే సాయంత్రం ఫోన్ చేస్తారు 4 గంటలకే. ఏమండి వర్షం పడేటట్టుంది కదా, పంటలకు ఏమైనా నష్టం ఉందా అని అడుగుతుంటారు. మరి మనోళ్ళేమో ఏ సమాచారం ఉండదు. రెండోది వీక్లీ రిపోర్టు మనం ప్రతి శుక్రవారానికి సీజన్ కమిషన్ ఇవ్వమని చెప్తుంటాం వ్యవస్థందరూ కూడా. వాళ్ళందరూ పాపం మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్ప వాళ్ళు ఎట్లా మిగిలేదు. మీరు ఇస్తేనే కదా ఏపీఎస్ వచ్చింది. దేని ద్వారా ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది, మేజీలో దేని వల్ల జరుగుతుంది ఏంటి? మేజీలు ఇప్పుడు ఏమన్నారు? దేని వల్ల జరగాల ట్రాన్స్ఫార్మేషన్ ఏంటమ్మా? ఎయిడ్, వెరీ గుడ్. ఎయిడ్ ఇంకోటి ఏంటి? వెరీ గుడ్ అని చెప్పి అన్నాము. అంటే ఎయిడ్ కానీ ఇన్సెక్ట్స్ ద్వారా టెక్నికల్గా మనం ఎయిడ్ ధర జరిగితే ఎమిఫాగి, ఇన్సెక్ట్ జరిగితే యాంటీ ఫ్యాగి, అంటే యాంటీ అంటే యానిమల్స్. ఇక్కడ సన్ఫ్లవర్లో ఎందుకు సీడ్ సెట్టింగ్ కాదు? పాలినేషన్ సరిగా క్రాస్ పాలినేషన్. అందుకని మనము చేతితో మనం రబ్ చేసి పాలినేషన్ జరిపిస్తాం. భలే పండుగలు భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో 22వ రోజు తిరుపతికి చెందిన నరేష్ ఎలక్ట్రికల్ బైక్ ను కైవసం చేసుకున్నారు. ప్రముఖ చార్టెడ్ అకౌంట్ ఆర్ఎల్ఎన్ రామ్ ప్రసాద్ లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా 40 రోజుల పాటు ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రికల్ బైక్ ను విజేతకు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ ఎంఎస్ మధుసూదన్,
హెచ్ఆర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ డిజిట్స్ ఏమైనా చూసాం చూడండి 1. ఇప్పుడు ఈ 4 డిజిట్స్లో మనకు ఏదైతే వస్తుందో వినరు మరి లక్కీ డ్రా వినరో మరి కొన్ని నిమిషాలు తెలుసుకోండి. 1 డ్రా విన్నర్ నరేష్ గారండి తిరుపతి, పేరు నరేష్ గారండి తిరుపతి 8074748212. మేము శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు శుభమస్తు షాపింగ్ మాల్ నేను కొనుగోలు చేస్తున్నారమ్మా. ఈరోజు మీరు ఎలక్ట్రికల్ బైక్ తెచ్చుకున్నారు, సార్ మాట్లాడతారమ్మా. ఒకసారి లైన్లో ఉన్నారు. ఎలక్ట్రికల్ బైక్ ఇప్పుడు సార్ మాట్లాడతారమ్మా. మా సారు లక్కీ డ్రా తీసుకు వచ్చాడు, సార్ మాట్లాడతారు. నమస్కారం అమ్మా. శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు రామప్రసాద్ అమ్మ, చార్టెడ్ అకౌంటెంట్ ఒంగోలు. ఈరోజు లక్కీ డ్రాలో మీరు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు. సో ఎంత కొనుగోలు చేశారమ్మా? 20,000. శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలు వారు 22వ లక్కీ డ్రాని నిర్వహించారు. ఆ లక్కీ డ్రాలో నరేష్ గారు తిరుపతికి సంబంధించి నరేష్ గారు 20,000 రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి కొనుగోలు చేశారు. వారికి ఈ శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ 1,00,000 రూపాయలు విలువైనటువంటి ఎలక్ట్రిక్ బైక్ వారు గెలుచుకున్నారు. ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి పండగకి, సంక్రాంతి మరియు ఇతర పండగలకి లక్కీ డ్రా కూపన్లు నిర్వహిస్తుంటారు. ఈ కూపన్లలో గెలుచుకున్న వాటికి అనేక రకమైనటువంటి బహుమతులను, స్కూటర్ల నుంచి కార్ల వరకు అన్ని రకాల బహుమతుల్ని అందిస్తున్నారు. ఈ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన ప్రతి 1,000 రూపాయలకి ఒక కూపన్ వారు లక్కీ డ్రా కూపన్ అందజేస్తుంటారు కస్టమర్స్కి. ఇది మంచి అందరికీ, కస్టమర్లందరికీ మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. 2వ లక్కీ డ్రాలో గెలుపొందినటువంటి నరేష్ గారికి మా దగ్గర ఎలక్ట్రికల్ బైకు గెలుచుకున్నారండి మన శుభమస్తు షాపింగ్ మాల్లో. అలాగే ఇవే కాదు, ప్రతి ఒక్క పండక్కి మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కామన్ మ్యాన్ కాలర్ ఎగరేసుకునే విధంగా మన దగ్గర ఆఫర్లు కానీ మెన్స్ వేర్కి సంబంధించి, కిడ్స్ వేర్కి సంబంధించి, చుడిదార్ సెక్షన్ సంబంధించి, అలాగే పట్టు శారీస్ కూడా సొంత మొగ్గాల మీద మనం నేర్చినటువంటి శారీస్ని కూడా అతి తక్కువ ధరలకు మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు మన ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు. వ్యాపారంతో పాటు నగరానికి ఎటువంటి కాలుష్యరహితమైనటువంటి వెహికల్స్ని అందించడం కూడా ఒక గొప్ప ఐడియానే. అందువల్ల మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ వ్యాపార రంగంలోనే కాదండి, కస్టమర్ పర్పస్గా ఎటువంటి వాళ్ళకైనా సరే, మధ్యతరగతి వాళ్ళకైనా సరే, హై క్లాస్ వాళ్ళకైనా సరే, ఎటువంటి వాళ్ళకైనా సరే అందుబాటులో ఉన్నటువంటి వస్త్రాలను, నాణ్యమైనటువంటి వస్త్రాలను, అలాగే అతి తక్కువ ధరలకు అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే ఇంతలో ఆదరిస్తున్నటువంటి మా ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా తీసేదానికి వచ్చిన చార్టర్డ్ అకౌంటెంట్ రామ్ ప్రసాద్ గారికి షాపింగ్ మాల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు మిర్చి, వరి పండించే రైతులు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మిర్చి పంటలకు నల్లి తెగలు సోకి పంట దిగుబడి తగ్గి అల్లాడుతున్నామని వాపోయిన మిర్చి రైతులు వారం రోజుల నుండి ముసురు పట్టి కురుస్తున్న వర్షాలకు కళ్ళల్లో ఆరబెట్టిన మిర్చి పంటలపై నీళ్లు చేరడంతో మిరపకాయలు కుళ్ళిపోయి నల్లగా మారిపోయాయని రైతులు వాపోయారు. అదేవిధంగా కోతకు వచ్చిన వరి పంట నేలకు వరిగిపోయి నీళ్లలో తడవడంతో వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు పెట్టుబడి పెట్టేందుకు లక్షల రూపాయలు అప్పు చేశామని, తీరా తెగుళ్లతో పాటు అకాల వర్షాల వలన పంటలు చేతికి రాక అప్పులు పాలు అవుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి పంట నష్టం నమోదు చేసి ప్రభుత్వం ద్వారా తమకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 2 ఎకరాల పొలం వేసి నష్టపోయిన గుడిసెలు కట్టుకుంటున్నాము. పెట్టుబడి 30,000 అయినాయి. అంత గుడిసెలు కట్టుకుంటాం సార్. మీరు ఏదైనా సాయం చేస్తే మాకు చేయండి సార్. ప్రభుత్వం మీరు బాగా చూసుకోవాలి మమ్మల్ని. ఏదైనా ఆదాయం చూస్తే మాకు చేయండి సార్ అని చెప్పి. నేను 2 ఎకరాల మిర్చి సాగు చేశాను. నాకు పెట్టుబడి వచ్చేసి 2 లక్షల రూపాయలు అయినది. ఎక్స్ట్రాములో 2 లక్షల రూపాయలు అయినది. వర్షాల కారణంగా కాయలు తడిసి మొత్తం మచ్చ వచ్చేసినాయి. గిట్టుబాటు ధర లేక రైతు మొత్తుకుంటున్నాము. ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభుత్వం అనేది దయించి గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుతున్నాము. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.